ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు మరింత చురుగ్గా పనిచేస్తున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో కూడా వైసీపీకి పలువురు నేతలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధిలో గల ఆర్జే ఫంక్షన్ హాల్లో ఇచ్చాపురం మున్సిపాలిటీ మండల పరిధిలో గల బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, గృహ సారథులతో మేమంతా సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేత సాయిరాజ్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఎంతో కీలకమని తెలిపారు. ఈ 23వ తారీఖు నుండి ప్రారంభమయ్యే మేమంతా సిద్ధం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని వైసీపీ విజయానికి సహకరించాలని సూచించారు. సుమారు 23వ తేదీ నుంచి ప్రారంభించినటువంటి కార్యక్రమం 7వ తేదీ వరకు ఆ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. 7వ తేదీ వరకు కొనసాగించేటువంటి కార్యక్రమంలో మనం ప్రతి గడపకి పూర్తి స్థాయిలో జగన్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మనం చేరవేయడం, దానికి సంబంధించి ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రతి గడప నుంచి కూడా మనం మళ్ళీ ఒక్క గడప కూడా మిస్ అవ్వకుండా ఏ పంచాయతీలోని ఏ సచివాలయ పరిధిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన యొక్క యంత్రాంగం ఉందో, ఎవరైతే మన యొక్క నాయకులు ఉన్నారో అందరూ కూడా పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కంపెనీలు అందరూ కలిసికట్టుగా పూర్తి స్థాయిలో ఒక టీం కింద మనం పూర్తి స్థాయిలో కింద వెళ్ళి అన్ని రకాలుగా 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మనం అందరూ కూడా కొనసాగించి దాన్ని దిగ్విజయంగా ముందుకు నడపాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మీకు క్లుప్తంగా మీకు ఇప్పుడు వీడియో ద్వారా మీ అందరూ కూడా మన ఐపీఎల్ చూపించడం జరుగుతుంది. అది ఒకసారి చూసిన తర్వాత తదుపరి మళ్ళీ మనం పేరాడ తిలక్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ అందించిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ అందరినీ సమన్వయపరుస్తూ వైసీపీ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వైసీపీ విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. నేరుగా ఎవరికి పరిచయించారంటే జగన్ ఇచ్చారనేది వాలంటీర్లు చెప్పారు, మనం చెప్పాం, అందరం చెప్పాం. కనుక పేద పుట్ట అనేది ఖచ్చితంగా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇక ఎన్నికల క్యాంపెయిన్ మనం చూస్తే విజయం గారు విస్తృతంగా ప్రజలకు తిరుగుతున్నారు. మన నియోజకవర్గానికి ఉన్న రిమార్క్ రంగు గారి తర్వాత ఎవరు మనం గెలవలేదు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ముందు ఎవరు గెలవలేదు, తర్వాత కూడా ఎవరు గెలవలేదు. రంగు గారు కూడా 2004లో విస్తృతంగా ప్రజల మధ్య తిరిగారు. ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే గెలవాలి, ఈ నియోజకవర్గం ఎందుకు గెలవు, ఈ జిల్లా వలసల జిల్లా అని చెప్తాడు, ఈ జిల్లా పేదరికం జిల్లా అని చెప్తాడు, ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్తాడు. కానీ 14 సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రిగా, నీ తాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇలాంటి పేదరికంలో వెనుకబాటులో ఉన్న ఈ జిల్లాల కోసం మీరు ఏం చేశారో చెప్పమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఓట్లు వచ్చి ఓట్లు అడగడానికి మీకు ఏమైనా హక్కు ఉందా? ఈ ఓట్ల కోసం వచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి ఎలక్షన్ల కోసం మాట్లాడి ఓట్లు తీసుకుని అధికారంలోకి వచ్చి మళ్ళీ మనల్ని ఎన్నుకోడు పొడిసే పార్టీ ఏదైనా ఉందే అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పొచ్చు. ఆర్జే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామారావు, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి, నరేష్ కుమార్ అగర్వాల్, వైఎస్ చైర్మన్లు ఊలాల, భారతీ దివ్య, స్వర్ణమణి, నియోజకవర్గ పరిశీలకులు చింతాడ రవికుమార్, నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని